రాశి వారికి గమనించండి. రాశి నుంచి అష్టమ స్థానంలో కుజుడి గోచరం నడుస్తుంది. రాశి నుంచి అష్టమ స్థానం లోపల చతుర్గ్రహ యోగం నడుస్తుంది. సో, ఇది మిథున రాశి వారికి అష్టమ స్థానంలో ఉండడం ఇది కొద్దిగా కొన్ని పరంగా కొద్ది ప్రాబ్లమ్స్ అయితే ఇస్తాయి. హెల్త్‌కి సంబంధించి ప్రాబ్లమ్స్ రాబోయే రోజుల్లో అయ్యే అవకాశాలు ఉంటాయి. రోడ్డు పైన వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు జాగ్రత్తగా. డాక్టర్స్ మీకేదైనా సర్జరీ లాంటి ఏవైనా మీకు చెప్పినట్లయితే ట్రీట్మెంట్స్ కనుక చెప్పినట్లయితే తప్పకుండా మీరు అవి చేసుకోండి. మెడికల్ ఫీల్డ్ పరంగా మీకు కొద్దిగా రాబోయే రోజుల్లో ఖర్చులైతే తప్పకుండా ఉండబోతున్నాయి. మరి ఇవి చేసుకున్న తర్వాత రిజల్ట్స్ పాజిటివ్ వచ్చుద్దా అంటే 100% చేసుకున్న తర్వాత పాజిటివ్ రిజల్ట్స్ అయితే వచ్చుతాయి. అలాగే దాంతో పాటు కొన్ని ముఖ్యమైన పరివర్తనలు కూడా మీకు మీ జీవితం లోపల కలగబోతున్నాయి. వాక్కు పట్ల నియంత్రణ చాలా అవసరము. ఫ్యామిలీ పట్ల కొద్ది బాధ్యత పెరుగుతుంది. బాధ్యత దాన్ని సక్రమంగా స్వీకరించండి. కోపంతో ఏదైనా మీరు తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లయితే మొత్తం పోయే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. అష్టమ స్థానంలో ఉన్న కుజుడు ప్రభావం కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో, ఎవరైతే వాస్తు స్పెషలిస్ట్ ఉన్నారో, ఎవరైతే సర్జన్స్ ఉన్నారో వాళ్ళకి టైం కాలం చాలా బాగుండబోతుంది. కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ కోసం మీకు రాబోయే రోజుల్లో మెడికల్ ఫీల్డ్ పరంగా మీకు చాలా ఎక్స్పెరిమెంట్ అయితే పాజిటివ్‌గా అయితే కనపడుతుంది. ఈ కుజుడిది శుభ ఫలితాలు కనుక మీరు పొందాలనుకున్నట్లయితే ప్రతిరోజు బెల్లం దానం చేయడానికి మీరు ప్రయత్నించండి. ఛానల్‌ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.